ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. స్వప్న అయితే వాకిలి ఊడుస్తుంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ భవా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. మార్నింగ్ 6 అవుతుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. రాత్రి కొద్దిగా వర్షం వచ్చినట్లు అనిపించింది. వెనకల్నే మళ్ళీ మాయమైపోయింది. ఎంతసేపు వచ్చింది వర్షం? ఒక 2 నిమిషాలు వచ్చిందా? 2 నిమిషాలు స్పీడ్గా వచ్చినట్లు చేసింది. 2 నిమిషాలు వెనకల్నే మాయమైపోయింది. చెట్టు ఫ్లవర్స్ అయితే బాగా అనిపిస్తున్నాయి. సూపర్ అనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్. ఈ కొమ్మలు తీసేయమన్నా కదా, రిమూవ్ చేయమన్నా కదా. ఆ కొమ్మలకి ఫ్లవర్స్ ఉన్నాయి బావా, తీసేయాలంటే మనసు ఒప్పుకుంటలేదు. ఈ సైడ్ కొమ్మలు ఇట్లా చించేస్తే అది ఫ్లవర్స్ కూడా పోతాయనా? ఇవి కూడా బాగానే వచ్చేసింది. పుదీనా చూడండి, మా ఇంటి దగ్గర న్యాచురల్గా వచ్చేసింది అన్నట్టు, మందులు అట్లాంటివి వేయకుండా వచ్చేది. సూపర్. గులాబీ చెట్టు అయితే ఫ్లవర్స్ ఇస్తలేదు. మల్లె చెట్టు అయితే ఫ్లవర్స్ ఇస్తలేదు. గులాబీ చెట్టు అయితే కొంచెం గ్రోత్ వచ్చేసింది. మొత్తం గ్రోత్ వస్తలేదు అన్న తర్వాతనే గ్రోత్ వచ్చింది. అది అలిగిందే మా మధ్యలో మరి. మొత్తం మొగ్గులు వచ్చేసినాయి. మొగ్గలు అన్ని మొగ్గలు ఉన్నాయి, కొమ్మ కొమ్మకి. చిన్న ఫ్లవర్ జెండా అయితే బాగా అనిపిస్తుంది. జెండా సూపర్ అనిపిస్తుంది. మన ఇంటి దగ్గర ఎవరు నీకు పెట్టిండు? మా పిల్లల్ని అయితే నిద్ర లేపాలి, స్కూల్కి టైం అవుతుంది మళ్ళా. వారు పిల్లలైతే వాడు అక్కడ, వాడు ఇక్కడ మళ్ళీ వాడుకున్నాడు. నానా లేవు లేవు, లేవి బేటా, లేయి పోయా, లేయి నానా. నీకే స్కూల్ ఉందా ఈరోజు? ఉందా? లేవు బేటా. వారో లేవు 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 బేటా, లేవు చెయ్యి కదే ఏమైంది? లేవు అయితే లేదా నాన్న? ఏం మాట్లాడవు? లేవు. మీరు రన్నింగ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు చేస్తారా? బయటికి వా. ఇంక తొందరగా లేవాలన్నా, తొందరగా లేచి రన్నింగ్ చేయాలి కొద్దిసేపు. ఓకే, బయటికి రా. బయటకు వస్తే మీరు ప్రశాంతంగా అయితే బయటికి రా. నిద్రమబ్బులు ఉంది ఇప్పుడు. బయటికి వా. విజయ్ అయితే వంట చేస్తుంది. మంట అయితే సూపర్ మంతుంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. చిన్న మమ్మీ ఏం చేస్తున్నారు? నువ్వు మమ్మీ దగ్గర పడుకున్నావా? ఏం పెట్టినా విజయ్ పోయి పైన? బియ్యం పెట్టినా. ఏం కూర రా ఈరోజు మనది? చిక్కుడుకాయ. మమ్మీ దా, లేవు. చిన్న మమ్మీ దా, బయటికి రా. దా బయటికి రా బడా. దా మమ్మీ వంట చేస్తుంది, బయటికి రా. ఇక్కడ రావా? సరే నీ ఇష్టం. దా ఉరికిరా. అక్క లేచినదా? అక్క ఇక్కడ మళ్ళీ చెప్పాలి, లేచినదా అక్క? లేవలేదా? ఎందుకు? ఉరికిరా. మాట్లాడు. బాగున్నావా? ఇక్కడ దగ్గరికి బాగున్నావా? నీకు చెల్లెలుతుర్రా. బాగున్నావా? నోరుతో చెప్పు, బాగున్నావా లేవా? ఏమైనా తేజ ఏమడిగినావు? తేజ ఏమైందిరా? తిన్నదంట నా చెల్లె తేజ.
తిన్నదంటారా తినలేదంటారా? తిన్నదా? చెల్లెలు చూడరు ఎంతగానో నవ్వుతుందో. నాన్న అయిపోయిందా బ్రష్ చేయడం? రన్నింగ్ చేస్తారా మరి? వాకింగ్, రన్నింగ్. ఓకే చేయనా అటు నుంచి. ఓకే బ్రష్ కదా, బ్రష్ చేయాలి. రోడ్డు పైన వేస్తారా? రోడ్డు పైన నన్ను ఆడుకోరా పోండి ఆ చెట్టు దగ్గరికి. ఆ స్తంభం దగ్గర నుంచి మళ్ళీ రాపో. స్పీడ్గా 2 రౌండ్లు కొడితే చాలు. ఈరోజు స్టార్టింగ్ కదా, ఫస్ట్ రోజు కదా. అక్కడ నుంచి అక్కడ వరకు ఒకటే సార్. రేపు రోజు రోజు పెంచాలి. చెట్టు వరకు అండి. రావాలి, ఇంకొంచెం స్పీడ్గా పోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఆడుకోవాలి స్తంభం వరకు. మెల్లగో బ్రదర్. ఓకే ఓకే దా దాదా వారు చాలా అక్కడికి. స్పీడ్ కొద్దిగా. ఓకే స్టాప్. బ్రష్లు తీసుకోండి మీరు. కొద్దిసేపు కూర్చున్నట్టు చేసి మొహాలు కడుక్కోవాలి. ఇక స్నానాలు వాటర్ కాగినాయి. తేజగా అడుగుతుంది కదా రమ్మం. నాన్న కూర్చో, కొద్దిసేపు కూర్చో. బాయ్. బాయ్ నాన్న. పిల్లల్ని అయితే ఇప్పుడు రెడీ చేసిన, ఇంకా స్కూల్కి వెళ్తురు. బాయ్ నాన్న. రోడ్ సైడ్ పంట వరే. చాలా రోజుల తర్వాత అక్క మా ఇంటికి వచ్చింది. అందరు బాగా రాక? అందరు బాగురు. మా చెల్లెలు పిల్లలు బాగా బాగానే ఉంటారు. మా చెల్లెల్ని పని చేయనిస్తారా పిల్లలు? చేయనిస్తారు. ఎందుకు చేయనియరు? సతాయిస్తారా? సతాయిస్తారు. ఎందుకు లేవు, అందరం లేవు. పిల్లలు కదా చరణ్ ఉండుగా. చరణా? హాస్టల్ పోలే చరణ్? పర్లేదు. పొద్దుగాలు ఎత్తుకుంటే పొద్దున దాకా తిరిగేస్తాం. వెళ్ళిపోయారు మేము వలుసుకుంటాము కాక. ఏం వలుస్తలే అని తర్వాత వలుసుకున్నాం. ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నాగా. అత్తమ్మ ఎట్లకెళ్ళి ఇచ్చారు వాళ్ళు మింగడ? 150. 150. రేట్ ఎక్కువైతే తక్కువ అవుతలేదు కదా, అంతే ఉంది. రొట్టె తీసుకొని నాకు తింటావా? తర్వాత తిందాం, అందరం తిందాం. సరే.